హాయ్ నమస్తే అండి. బాగున్నారా అండి? ఈరోజు మన వీడియో వచ్చేసి మసాలా రైస్, ఎగ్ కర్రీ అండి. మసాలా రైస్ అంటే ఫస్ట్ నేను ఎగ్స్ చూపిస్తాను. ఎన్ని తీసుకున్నాను? 8 ఎగ్స్ తీసుకున్నానండి. 8 ఎగ్స్ వచ్చేసి కర్రీ చేసుకోవాలి. మసాలా రైస్ అంటే ఫస్ట్ మనము మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అదే మసాలా మనం రైస్కి యూజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కార్తీక సోమవారాలు కాబట్టి చాలామంది ఎగ్స్ తినరు, నాన్ వెజ్ అనేది. కాబట్టి ఫస్ట్ మనం ఎగ్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని మసాలా చేసుకొని, ఆ మసాలా ఏంటంటే మనం రైస్లో వేసుకుంటాం. ఎగ్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా మనం యూజ్ చేయము, పక్కన పెట్టేస్తాము. అప్పుడు మనము ఎగ్ గ్రేవీ ఉంటుంది కదండి, ఆ గ్రేవీ తినచ్చు. గ్రేవీ అయిన తర్వాతనే మనం ఎగ్ వేసుకుంటాము. ఓకే, అది చూపిస్తానండి. ఫస్ట్ మనం ఏమేమి కావాలో చూపిస్తాను. ఆ బటర్ వేసి ఎగ్ ఫ్రై చేస్తాను. ఓకే, తర్వాత 2 టమాటోస్ తీసుకున్నాను, 2 ఆనియన్స్, ఒక 20 వరకు తెల్లగడ్డలు తీసుకున్నాను, ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక 2 ఇంచు వచ్చేసి అల్లము, ఒక స్పూన్ వచ్చి మిరప్పొడి, తర్వాత ఒక చిటికెడు పసుపు, ఇలాచి పొడి, ధనియాల పొడి ఒక స్పూను, కర్రీకి అవి. తర్వాత వచ్చేసి కొంచెము గరం మసాలా, కొంచెం వచ్చేసి జీరా పొడి, కస్తూరి మేతి. ఓకే, ఇదండి మనకు కావాల్సింది. రైస్కి వేసేటప్పుడు నేను అన్నీ చూపిస్తాను. ఓకే, ఎగ్ ఇలా కట్ చేసుకోవాలి. ఒక పించ్ ఆఫ్ సాల్ట్, పించ్ ఆఫ్ ఇది చిల్లీ పౌడరు, తర్వాత పసుపు, ఈ 3 యాడ్ చేసుకొని మనం ఎగ్ అనేది కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కర్రీ అయితే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. బాస్మతి రైస్ తీసుకున్నానండి, నేను 1 కేజీ రైస్ తీసుకున్నాను. ఆల్రెడీ కడిగి నానబెట్టి పెట్టేశాను. కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, టైం ఏం తీసుకోదు. చూడండి, నేను ప్లేట్ కూడా నీట్గా క్లీన్ చేస్తాను, ఎందుకంటే వాటర్ లేకోకుండా నీట్గా పెట్టేస్తాను ఎగ్స్ అందులో వేసుకోవడానికి. ఓకే అండి, చూడండి మనకి ఎగ్ అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేస్తాము. ఓకే అండి, కడాయి నీట్గా కడిగేసి మళ్ళీ ఇప్పుడు మనము ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని అన్నీ ఫ్రై చేసుకుందాం, సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. కొంచెం పెద్దగానే కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనం మిక్సీ పట్టేసుకుంటాం కదా, కాబట్టి సన్నగా ఏం అవసరం లేదు. 2 ఆనియన్స్ సరిపోతాయండి పెద్దవి. మనం 8 తీసుకున్నాం కదా, ఇదే మసాలా మనము అన్నానికి కూడా యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం ఆనియన్ ఎక్కువగానే వేస్తున్నాను, లేకపోతే ఒకటైతే సరిపోతుంది ఆనియన్. పచ్చిమిర్చి ఒక 10 వరకు తీసుకున్నానండి. ఇలా మనము మధ్యలోకి మిర్చి వేసుకున్నాను. అలాగే 2 ఇంచు అల్లం తీసుకున్నాను, అది కూడా నేను ఇలా ముక్కలు చేసి వేస్తున్నాను. కొంచెం మనకు సాఫ్ట్ అయితే చాలండి మిక్సీ పట్టేసుకోవడానికి. చూడండి, నేను ఒక 20 పైన వేస్తున్నానండి తెల్లగడ్డలు. కొంచెం తెల్లగడ్డలు ఎక్కువ పడతాయి దానికి. ఒక 10 వరకు కాజు ముక్కలు వేస్తున్నామండి. ఒక 10 వచ్చేసి బాదం.
ఎందుకంటే మనకి గ్రేవీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇదే మసాలా మనం రైస్ పొడి యూజ్ చేస్తున్నాం కాబట్టి మంచిగా ఉంటుందని వేసాను. జస్ట్ ఇది మనకు పచ్చి వాసన పోయి కొంచెం మగ్గితే చాలండి, మిక్సీ పట్టేస్తే దానికి. చూడండి ఇలా. ఓకే అండి, చూడండి మనకి ఫ్రై అయిపోయినాయి, చాలు. స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కూల్ అయ్యే వరకు వదిలేద్దాము అండి. ఇప్పుడు మనము ఈ ఫ్రై చేసుకున్నవన్నీ మిక్సీలో వేసేసుకుందాము. టమాటో కూడా ఇందులోనే వేసేసుకుందాము. రెండు టమాటోలు సరిపోతాయండి. ఓకే అండి, చూస్తాము. చూడండి మిక్సీ పట్టేసాను. ఇప్పుడు ఇందులోనే మనం పెరుగు కూడా వేసుకుందాము. ఎందుకంటే కొంచెం మసాలా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కర్రీకి. రెండోది వచ్చి రైస్కు రెండోంటికి కాబట్టి ఇలా మనము తుంచేసి వేసుకుందాం. ఇందులోనే కొంచెం పుదీనా కూడా వేసుకుందాం. ఓకే అండి, మిక్సీ పట్టేసాను మసాలా. ఇప్పుడు కడాయి పెట్టాను, ఆయిల్ వేసుకున్నాను. సరిపోతుంది. చూడండి కొంచెం చెక్క, ఒక 4-5 వచ్చేసి లవంగాలు, ఓకే, కొంచెం సాజీరా. చూడండి బిర్యానీ ఒక్కొక్కటి నేను బ్రేక్ చేసి వేసాను. ఓకే, చాలు ఈ మాత్రము. ఇప్పుడు మనం మసాలా రైస్ కొంచెం ఉంటే చాలండి, మసాలా ఎక్కువ అవసరం లేదు. సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. మసాలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని మనకి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. ఓకే అండి, చూడండి మసాలా ఆయిల్ వదిలేసింది. ఇప్పుడు మనం కొంచెం మసాలా వేసుకున్నాము. సాల్ట్ మన టేస్ట్కి తగినంత, పసుపు, ధనియాల పొడి, ఇలాచి పొడి. ఓకే, ఇది మనము పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కసూరి మేతి, జీలకర్ర పొడి, గరం మసాలా ఒక్క పించ్ అండి, ఎక్కువేం కాదు, అంతే సరిపోతుంది. ఇందులో మనము హాట్ వాటర్ వేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకొని ఎగ్స్ వేసేసుకుందాం. ఫస్ట్ చూద్దాము మిక్స్ చేసుకొని. మనకు వాటర్ ఎక్కువ లేకోకుండా గ్రేవీ అనేది కొంచెం తిక్కుగా ఉండాలి కదా. నేను కడాయి పెద్దది పెట్టానండి, దానివల్ల కనిపించడం లేదు, తక్కువగా ఉంది. చూడండి ఇంకొంచెం వాటర్ వేసుకుందాం, తిక్కుగా ఉంది కదా. మనం పుదీనా, కొత్తిమీర మిక్సీ పట్టి వేసాం కదా, సరిపోతుంది. మనం అందులో వేసుకోవాల్సిన అవసరం ఉండదు. చూడండి ఇంకొంచెం వేస్తాం వాటర్ అనేది, సరిపోతుందండి, ఇంక అవసరం లేదు. చూడండి ఇంకా మనకు చల్లారే కొద్దీ థిక్ అయిపోతుంది. ఇది మనకు ఈ మాత్రం థిక్నెస్ ఉంటే సరిపోతుంది. చూడండి ఇలాగా. ఇప్పుడు మనకి ఇది కూల్ అయిందంటే ఇంకా గట్టిగా అవుతుంది. చూడండి ఆయిల్ అంతా వదిలేసింది. ఇప్పుడు మనం ఎగ్స్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకొని
తీసేస్తాం. ఇందులో ఫ్రెష్ మిల్క్ వేసుకుందామండి. ఫ్రెష్ మిల్క్ వేసామంటే ఫ్రెష్ మిల్క్ వేసినప్పుడు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకనే వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదండి. ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే అండి, ఫ్రెష్ మిల్క్ వేసుకుందాము. ఉంటే వేయండి, లేకపోతే లేదండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసాను, లేకపోతే అవసరం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే అండి, నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాయ్ బాయ్ అండి.